అందరికీ నమస్కారం అండి. ఆమె అతడిని మార్చుకుంది ఏడవ భాగంలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ కథని రచించిన వారు అంగుళూరి అంజనీదేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, దానితో శారీరకమైన జబ్బులు, మానసికమైన జబ్బులు వస్తాయి. అసలు ఏ పని చేయకుండా టీవీ ముందు కూర్చునే వాళ్ళకి ఫైన్ వేయాలి. కట్టకపోతే జైళ్ళు వేయించి అక్కడ పనులు చేయించాలి. మొక్కలు నాటించి, వంటలు చేయించి, బట్టలు కుట్టించి, గేదెల దగ్గర పాలు పిండించి, ఇలా ఏదో ఒక పనిని వాళ్ళకి అప్పజెప్పాలి. లేదంటే రోడ్ల మీద ఓ 50 చెట్లను నాటించి బిందెలతో బకెట్లతో నీళ్లు పోయించాలి. లేకుంటే వెర్రిబాగులలాగా విలువైన కాలాన్ని వృధాగా చేసేసుకుంటున్నారు. నువ్వు పేపర్ చదవకుండా, ఏం తెలుసుకోకుండా కాలాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నీ ఇష్టం వచ్చినట్లు గడిపేస్తున్నట్లు అంది అద్వైత కోపంగా. కూల్ కూల్ అద్వైత, నాకు కొన్ని తెలియవు, కొన్ని తెలుసు. అన్నీ తెలుసుకుంటే మనశ్శాంతి ఉండదని మానేస్తుంటాను. అయినా ఒక భారతీయురాలిగా నా బుర్రలో పట్టేంత వరకు ఎక్కిస్తుంటూనే ఉంటాను. మిగతాది వదిలేస్తాను. ముందు ఆ ఉగ్రవాదం ఎలా పుట్టిందో చెప్పు అంది ఆసక్తిగా చూస్తూ సోని. అద్వైత ఆలోచనగా చూస్తూ ఉగ్రవాదుల గురించి, వాళ్ళు చేసే మారణ హోమం గురించి సోనితో చెప్పాలనుకుంది. దేశం ఎటుపోతుందో తెలుసుకోవలసిన బాధ్యత, స్పందించవలసిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉండాలి. కానీ ఏది తెలుసుకోవాలో దాన్ని విస్మరించి, ఏది అవసరం లేదో దాన్ని తెలుసుకుంటూ ఉంటే జీవితం గత జలసేతు బంధనం అవుతుంది. సోని చూస్తుంది. అద్వైత చెబితే వినాలని. ఉగ్రవాదం ఎలా పుట్టిందో నాకు తెలియదు సోని, కానీ ఉగ్రవాదుల గురించి కొంచెం తెలుసు. అది నీకు చెబుతాను. ఉగ్రవాదులకు మతం మత్తు తప్ప ప్రాణభీతి లేదు. వాళ్లను వాళ్ళు చంపుకొని వాళ్లతో పాటు ఇంకో 10 మందిని తీసుకుపోతారు. పట్టుబడితే ఆత్మాహుతి దాడితో అమాయకుల్ని, ఏ పాపం ఎరుగని వాళ్ళని చంపి రక్తపు టేరులు పారిస్తారు. టైమర్ బాంబులతో చిన్న భిన్నం చేస్తారు. చంపాలి, చావాలి, చస్తూ చంపాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. దానికోసం కఠోరమైన శిక్ష పొందుతారట. వాళ్లను తమ స్వార్థానికి వాడుకోవాలని కొంతమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, మత ప్రబోధకులు, రాజపోషకులు పోషిస్తుంటాయని విన్నాను. నిజానిజాలు పైవాడికే తెలియాలి అంది అద్వైత. సోని భయంతో బిగుసుకుపోయి కూర్చుంది. బెదిరిన పక్షిలా అటూ ఇటూ చూస్తుంది. అద్వైత ఆశ్చర్యపోతూ, దీనికేమైంది? ఎందుకిలా బిగుసుకుపోయి కూర్చుంది? సలీం కానీ షాజాద్ కానీ కనిపిస్తున్నారా? అయినా దీనికి వాళ్ళేం తెలుసు? ఎవరు కనిపిస్తున్నారే నీకు? ఎందుకలా అయ్యావు? ఆ కంగారేంటి అంటూ అద్వైత కూడా అటూ ఇటూ చూడసాగింది. సోని అద్వైత చేతిని గట్టిగా పట్టుకొని, నువ్వంత గట్టిగా ఆవేశంగా స్వర్ణక్కలా సీతక్కలా అరవకు తల్లి. నాకసలే భయం ఎక్కువ. అయినా ఉగ్రవాదం పుట్టుక చెప్పమంటే పోషించటం చెబుతావెందుకు అంది సోని చాలా చిన్నగా, అద్వైతకు మాత్రమే వినిపించేలా. పుట్టినప్పుడు పోషించకపోతే ఎలా పెరుగుతుంది? పెరగాలనుకున్నప్పుడు తప్పకుండా పోషించేవాళ్ళు ఉండాలిగా అంది అద్వైత. సరే, ఒప్పుకుంటాను. మళ్ళీ రిపీట్ చెయ్యకు. ఇది పబ్లిక్ ప్లేస్. ఈ చుట్టుపక్కల రాజకీయ నాయకులు ఉన్నా, ప్రభుత్వ అధికారులు ఉన్నా నీ మాటలు వింటే మన పని కింద పడ్డ అక్వేరియం అవుతుంది. నేల మీద పడి గిలగిలా కొట్టుకునే చేప పిల్లల్లా ఎగురుతాం. ఒక్కసారి ఊహించుకో అంది సోని భయపడుతూ. చాచా, నేను అందర్నీ అనటం లేదు, కొందరు మాత్రమే అని అంటున్నాను. నువ్వు మరీ అపార్థం చేసుకోకు. తులసి మొక్కలో గంజాయి మొక్కలుండవా? గంజాయి మొక్కల్లో తులసి మొక్కలుండవా అంది అద్వైత. సోని చెమట తుడుచుకుంటూ, త్వరగా తిను, ఆ మొక్కల గురించి హాస్టల్కెళ్ళి మాట్లాడుకుందాం అంది. అద్వైత సర్వర్ని పిలిచింది. సర్వర్ వచ్చి నిలబడగానే, సలీం భయ్య ఎక్కడా అంది. సలీం భయ్య లేడు మేడం. భయ్య చిన్న భార్యకి బిడ్డ పుడితే జనగామ వెళ్ళాడు అన్నాడు సర్వర్. ఎప్పుడొస్తాడు? తెలియదు మేడం. సర్లే వెళ్ళు. అతను వెళ్ళిపోయాడు. సోనికి అర్థం కాక, సలీం ఎవరు? అతనితో నీకేం పని అంది. అద్వైత మాట్లాడలేదు. నిజమే, సలీం ఎవరు అని సోనీకి చెప్పాలి. సలీంతో తనకు ఏం పని ఉందని చెప్పాలి. షాజాద్ అనే ఉగ్రవాదినికి సలీం ఆశ్రయం ఇచ్చాడని చెప్పాలా? షాజాద్ ఎవరో కాదు, కార్తీక్కి స్నేహితుడే అని చెప్పాలా? కార్తీక్ ఎవరంటే కార్తీక్ తను ప్రేమిస్తున్న వ్యక్తి అని చెప్పాలా? ఏది చెప్పలేక, ఏది చెప్పాలన్నా ఏదో అడ్డుపడుతున్నట్లే. సరే వెళ్దాం పద అంటూ లేచింది అద్వైత. సోని తన ప్రశ్నకు జవాబు రాలేదన్న విషయాన్ని మర్చిపోయి
మరి తినవా అంది. వద్దు అంటూ అప్పటికే స్కూటీని చేరుకుంది అద్వైత. హాస్టల్కి వెళ్ళాక అద్వైత నిర్లిప్తంగా నిరుత్సాహంగా ఉంది. కారణం కార్తీక్ ఫోన్ చెయ్యట్లేదు. తను చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. ఏమైంది నీకు అలా ఉన్నావు? డాబాలో కూడా తినకుండా లేచి వచ్చావట సోనీ చెప్పింది. ఏమైనా తేనా తినటానికి అంది కల్పన. వద్దు, నన్ను ఒంటరిగా వదిలేయ్. నా మనసేం బాలేదు అంది అద్వైత. అదే ఎందుకు అని అడిగింది కల్పన ప్రాధేయపూర్వకంగా చూస్తూ. ప్లీజ్ అంది అద్వైత. సరే, నేను సోనీ దగ్గరికి వెళుతున్నా అంటూ పక్క గదిలోకి వెళ్ళింది కల్పన. అద్వైత ఒంటరిగా ఆ గదిలో మిగిలిపోయింది. ఆమెకు రాత్రి వచ్చిన ఫోన్ కాల్స్ గుర్తుకొస్తున్నాయి. ఏ క్షణంలోనైనా షాజాద్ వల్ల వరంగల్ కాక మిగతా అన్ని నగరాలకి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రస్తుతం తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారానే తెలుస్తుంది. ఇది మాత్రం ష్యూర్. రాత్రి తనే షాజాద్ అని అవతల వ్యక్తి నమ్మించి అన్ని విషయాలు విన్నది. సలీం కోసం వెళితే అతని జాడలేదు. కార్తీక్కి షాజాద్కి ఉన్న సంబంధం ఏమిటో తెలియడం లేదు. ఇప్పుడు తనేం చెయ్యాలి అన్నదే ఆమె బుర్రను అతలాకుతలం చేస్తుంది. ఇది చాలా సాధారణమైన విషయంలా ఆమెకు అనిపించటం లేదు. అసాధారణంగా ఆలోచిస్తుంది. కళ్ళు మూసి తెరిచి కాన్సన్ట్రేట్ చేస్తూ ఆలోచిస్తుంది. మనిషి ఆలోచన అనేది ఒక ఉద్యమానికి అంకురం, విప్లవానికి నాంది, సంస్కరణకు దారి, ఆవిష్కరణకు కారణం అంటారు. అంతేకాదు, మనిషికి నాగరికతను నేర్పిన, తత్వాన్ని బోధించిన, వేదాలను ప్రబంధాలను అందించిన ప్రధాన కారణం ఆలోచనే. ఆలోచనతో ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చు. షాజాదకి ఆ సెల్ ఫోన్ని ఇవ్వకుండా ఉండాలన్నదే ఆమె ఆలోచన. ఈ రహస్యాన్ని కార్తీక్తో చెప్పాలి. లేకుంటే ముంబైలో జరిగిన దాడి కన్నా ఎక్కువ దాడి జరిగే ప్రమాదం ఉంది. మనం జిహాదీలము, పవిత్ర యుద్ధం చేస్తున్నాం అంటూ RDAXతో కూడిన టైమర్లను ఒకేసారి పేలేలా చేసి తల్లికి బిడ్డ, భార్యకు భర్త లేకుండా కన్ను మూసి తెరిచే లోపల మనుషుల్ని మాంసపు ముద్దలను చేయగల సమర్థులు ఉగ్రవాదులు. తనకి తెలిసి 2008 నవంబర్లో ముంబైలో జరిగిన దాడులే దానికి ప్రతీకలు. ఆ దాడులు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. ఆ దాడులు సామాన్యమైనవి కావు. అదే టైంలో ముంబై వెళ్ళిన తన 2 మేనత్తలు, వారి సంతానం కాలి బూడిదైపోయారు. ఇప్పటికే తన కూతుళ్లను మరచిపోలేక తాతయ్య ఎంత బాధపడుతుంటాడో ప్రత్యక్షంగా చూసి అనుభవం ఆమెది. 2008 నవంబర్ 26 రాత్రి తీవ్రవాదులు చేసిన రాక్షస తాండవానికి ముంబై ఎలా స్తంభించిపోయిందో ఆమె స్మృతి పదంలో మెదిలింది. కొలంబోలో రాత్రి 9 గంటలకి మోటారు పడవలపై సముద్రం నుంచి సాయుధ తీవ్రవాదులు నిశ్శబ్దంగా దిగారు. వారి దగ్గర బోలెడు మారణాయుధాలున్నాయి. రాత్రి 9:30 లియోపోల్డెక్స్లో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. మరో బృందం నారిమన్ హౌస్కి వెళ్లి బందీలను పట్టుకుంది. రాత్రి 10 గంటలకు మరో తీవ్రవాదుల బృందం ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్లో కాల్పులు జరిపింది. మరో 2 టెర్రరిస్టులు మెట్రో సినిమా హాలు వైపు హడావుడిగా వెళ్లారు. రాత్రి 10-15 గంటలకు నగరంలో ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ బయట పోలీసులపైన, మిలిటరీ దళాలపైన కాల్పులు జరిపారు. అదే టైంలో ఒబెరాయ్ హోటల్లో 40 మంది వ్యక్తులను తీవ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. రాత్రి 10:30కి టాక్సీల్లో పెద్ద పేలుడు సంభవించింది. బహుశా భద్రతా దళాల దృష్టి మళ్లించి వారిని చెల్లాచెదురు చేయటానికి తీవ్రవాదులు ఈ పేలుడు జరిపి ఉంటారు. అర్ధరాత్రి ATS అధినేత హేమంత్ కర్కరేను, విజయ్ సాలాస్కర్ కామ్టెల్లను కాల్పించమని తీవ్రవాదులు పోలీసు వాహనంలో మెట్రో సినిమా హాల్ దగ్గర నుండి పరారయ్యారు. ఆత్మాహుతి బృందం తీవ్రవాదులు దాదాపు 15-20 మంది ఉంటారు. వారంతా 20 సంవత్సరాల వయసులో ఉన్నవారే. ఒంటికి తగిలించుకున్న చిన్న సంచిలో మందుగుండు, ఎండిన పళ్ళు, గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు వేసుకొచ్చారు. దీర్ఘకాలం దిగ్బంధనం చెయ్యటానికి అలా సిద్ధపడ్డారు వాళ్ళు. వేగంగా కాల్పులు జరపడానికి 2 AK-47 మ్యాగజైన్లను టేపుతో చుట్టారు. ఇలా రాత్రి మొదలైన తీవ్రవాదుల బీభత్సకాండ గంటల కొద్దీ కొనసాగింది. అంతలో పక్క గదిలో నుంచి దుమదుమలాడుతూ సోనీ రావటంతో అద్వైత ఉలికిపడి తన ఆలోచనలోంచి బయటపడి ఏమైంది సోనీ అంది. సోనీ అద్వైత పక్కన కూర్చొని కుడి చేతిని రివ్వున గాల్లోకి లేపి, మా నాన్నని నేనేమైనా విమానం కొనిమ్మని అడిగానా?
ల్యాప్టాపేగా, కొద్ది రోజులు ఆగమంటున్నాడు అంది. మీ నాన్నగారు చెప్పినట్లే కాస్త ఆగరాదు అంది అద్వైత. ఎన్ని రోజులు ఆగాలి? నాకున్న జీవితమే అతి చిన్నది. అందులో ఆగుతూ ఆగుతూ పోతే ఇక అయినట్లే. చూడు ఆద్వి, నాకు నా గొంతు విప్పి శిలల్ని కరిగించాలనో, ఫ్లూటు వాయించి ప్రపంచాన్ని మరిపించాలనో, కొంచెం కదిపి ప్రకృతి మొత్తాన్ని కాన్సెప్ట్ నింపాలనో, కలం పట్టి కావ్యాలు రచించాలనో లేదు. కేవలం ఒక్క ల్యాప్టాప్ పైనే నా ఆశలు, నా కలలు. ఆ చిన్న కలలను కూడా చంపుకొని ఎలా బ్రతకాలి? ఇంకా ఎన్నాళ్ళు ఇలా? చాచా, మొదటి నుండి నా మొహానికి ఇంతే. ఏది అందదు. చాలామందికి తంతే. నేతి మిఠాయి షాపులో పడ్డట్టు రాళ్ళు కొరుక్కుంటే రత్నాలు దొరుకుతాయి. పువ్వుల్ని అడిగితే ఏకంగా బొకేలు వస్తాయి. నా కర్మ, నా కర్మ. నాకు పీకాక్ కావాలని అడిగినా ఈక కూడా అందదు. ఇంకా ల్యాప్టాప్ కూడానా అంది నిరాశగా. ల్యాప్టాప్ అవసరమే, కానీ అదే జీవితం కాదు. మనిషిలా బ్రతకటానికి కావాల్సింది ల్యాప్టాప్ కాదు. పిసరంత జాతీయత, కాసింత ఆత్మీయత, ఒకంత అనుబంధం, ఆ తరువాత సహనగుణం. ఈ సృష్టి, సమాజం నాశనమైపోకుండా ఉండటానికి అవసరమైన స్పృహ, ఇవి లేకుండా పోతున్నాయట నెట్ మీద ఎక్కువసేపు గడిపితే. అంతేకాదు, భావోద్వేగాలు చచ్చిపోతున్నాయట. భుజాలు, ముంజేతులు, మణికట్టులు, చేతివేళ్లు నొప్పులొస్తున్నాయట. చాలామంది చేతుల తిమ్మిరితో, కంటి సమస్యలతో బాధపడుతున్నారట. చాటింగ్ అలవాటు పడిన వారు వెంటనే ఇతర అభిరుచుల్లోకి వెళుతున్నారట. పరాయి భాషల్లో భావమార్పిడి సరిగా జరగక నేటివిటీని కోల్పోతున్నారట. బహుశా సోనీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నాన్నగారు ల్యాప్టాప్ను కొనివ్వటం లేదని అర్థమైంది అద్వైతకి. కానీ సోనీ బాధపడటం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. నిజానికి మన భూమి మీద 71% నీరు, 29% భూమి ఉంటే దాని మీద 90% కన్నీళ్లతో నిండిపోయిందన్న నిజం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఈ సోనీ లాంటి వాళ్లకు అసలు తెలియదు. కలలు కాదు కదా, గొంతు తడుపుకోవటానికి కన్నీళ్లు కూడా కరువైన వాళ్ళు ఉన్నారు. ఆకలితో అలమటించే వాళ్ళు, కరువు బాధితులు, యుద్ధ బాధితులు, కనీస అవసరాల కోసం అల్లాడేవాళ్ళు. ఇలా ఒక్కరా ఇద్దరా? కోట్లాది మంది. రోజుకు 24,000 మంది పిల్లలు తినటానికి తిండి లేక చచ్చిపోతున్నారట. తాగటానికి నీళ్లు లేక, వసతి సౌకర్యాలు లేక నిమిషానికి 21 మంది పసివాళ్లు కన్నుమూస్తున్నారట. అందుకే అంటారు సోనీ, ఈ సమస్య లేనప్పుడు చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తుందని. ఏది ఏమైనా ల్యాప్టాప్ లేకపోవటం ఒకటే పెద్ద సమస్య అన్నట్లు. నువ్విలా బాధపడటం నాకు నచ్చటం లేదు. మన వెనుక చాలా సమస్యలు ఉన్నాయి అంది అద్వైత. సోనీ వెనక్కి తిరిగి చూసుకొని, ఉన్నాయా అంది. నాకేం కనిపించటం లేదు. నీ వెనకాల ఏమైనా? అద్వైత సోనీ భావాన్ని అర్థం చేసుకుని, నువ్వు ప్రతిదాన్ని జోక్గా తీసుకోకు సోనీ, కాస్త సీరియస్గా ఆలోచించటం నేర్చుకో అంది. అదెక్కడ నేర్పుతారో? ఎన్ని నెలలు కోర్సు చెప్పు, వెళ్ళి జాయిన్ అవుతాను. ఎంతైనా ఆలోచించటానికి కూడా ట్రైనింగ్ ఉండటం లక్కు కదా అంది సోనీ. అద్వైత పక్కున నవ్వి పక్కనున్న పిల్లోని అందుకుని నిన్ను అంటూ కొట్టాలని చూసింది. అది చూడగానే సోనీ చేతులు అడ్డుగా పెట్టి, ఆగాగు, కొట్టకు ప్లీజ్ ప్లీజ్ అంటూ కదలకుండా బొమ్మలా కూర్చుంది. అంతలో అద్వైత బుక్స్ పక్కన ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. రావటం చూసి భయంతో బిగుసుకుపోయింది అద్వైత. ఆ రింగ్ షాజాద్ సెల్ ఫోన్ నుండి. ఆ ఫోన్కి కాల్ పాకిస్తాన్ నుండే వచ్చి ఉంటుంది. రాత్రి నుండి ఒకరు మార్చి ఒకరు షాజాద్కి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చెయ్యాలంటేనే గుండె గొంతులోకి వచ్చినట్లవుతుంది. ఇంతవరకు తనకు తెలియని ఎన్నో రహస్యాలు వింటూ జీర్ణించుకోలేకపోతుంది. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది. వాళ్ళేమైనా సామాన్యులా? వాళ్ల వల్లనే బాంబే బ్లాస్టింగ్ జరిగింది. అప్పుడు జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ దాడిలో హతులు, క్షతగాత్రులలో మొత్తం 14 దేశాల వారు ఉన్నారు. వాళ్లల్లో మరణాల సంఖ్య 173 అయితే క్షతగాత్రులు 288. వాళ్లల్లో మరణించిన పోలీసులు 14, మృతులైన విదేశీయులు 26, చనిపోయిన హోంగార్డులు 1. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే సరిహద్దు అవతల నుంచే AK-57 రైఫిళ్లతో, బాంబులతో, RDXతో 2000 రౌండ్ల ముందు గుండుతో
సముద్రం దాటి వచ్చిన 10 మంది జిహాదీల్లో 9 మంది మరణించారు. ఒకరు అరెస్ట్ అయ్యారు. దీనివల్ల ఏం సాధించారు? చావు, జైలు, చావటం, చంపటం. సెల్ఫోన్ రింగ్ ఆగిపోయింది. వెంటనే లేచి ఆ సెల్ఫోన్ అందుకుని స్విచ్ ఆఫ్ చేసే అద్వైత, సోని ఆశ్చర్యపోయి చూస్తూ, నీకు కూడా రాంగ్ కాల్స్ వస్తున్నాయా? నాకిప్పుడు ఆగిపోయాయి. నువ్వు కూడా మన పక్కన ఉండే డిఎస్పి సార్కి కంప్లైంట్ ఇవ్వు, ఆగిపోతాయి అంటూ సలహా ఇచ్చింది. సోనీ మాటలు వింటుంటే రాత్రి శ్రీజ ఫోన్ చేసి, ఆద్వి ఆర్ యూ ఓకే? నాకెందుకో నువ్వు ఆ నెంబర్ల గురించి అడిగినప్పటి నుండి టెన్షన్గా ఉంది. నీకేమైనా ఆ నెంబర్ల నుండి భయపెడుతూ కాల్స్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకి తెలియజేయి, నిర్లక్ష్యం చెయ్యకు అన్న మాటలు గుర్తొచ్చాయి. అద్వైతకి సోనీ వైపు ఆత్మీయంగా చూస్తూ, సోనీ, అది రాంగ్ కాల్స్ కాదు. ఈ టైంలో నాకు ప్రతిరోజు వచ్చే వొడాఫోన్ కంపెనీ కాల్ అంటూ అబద్ధం చెప్పింది. సోనీ నమ్మింది. మనిషి 2 అదృష్టాలు ఉంటాయి. 1 పరిస్థితులతో అలవాటు పడటం, 2 మర్చిపోవటం. కార్తీక విషయంలో ఇవి 2 చెయ్యలేకపోతుంది అద్వైత. అతను లిఫ్ట్ చెయ్యకపోయినా మాటిమాటికి ఫోన్ చేస్తుంది. ప్లీజ్ స్విచ్ ఆన్ అంటూ మెసేజ్లు కూడా పంపింది. అయినా లాభం లేదు. ఈ స్థితి దుర్భరంగా ఉంది అద్వైతకి. కాలేజీకి వెళ్ళాలని రెడీ అవుతుంటే ఒకంత ఆందోళనగా కూడా ఉంది. తనింత మూడవుట్లో ఉండి స్టూడెంట్స్కి లెసన్స్ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది. అదీకాక ఇప్పటి విద్యార్థులు హైపర్ యాక్టివ్. ప్రతి అంశంపై వారికి తగినంత నాలెడ్జ్ ఉంటుంది. తగిన సమాచారం డౌన్లోడ్ చేసుకుని తమ ఫ్రెండ్స్తో చర్చించుకునే స్థాయికి ఎదిగారు. అలా అని క్లాసుల్లో అందరూ విద్యార్థులు ఒకే స్థాయిలో ఉండరు. కింది స్థాయి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని లెసన్స్ చెబితే పై స్థాయిలో ఉన్న విద్యార్థులకి అసహనంగా అనిపిస్తుంది. పై స్థాయి విద్యార్థులకే చెబితే తక్కువ స్థాయి విద్యార్థులకు ఫెయిల్ అవుతారు. ఒక లెక్చరర్గా ఆ బాధ్యత తనదే ఆలోచిస్తూనే క్లాస్కెళ్ళింది అద్వైత. అద్వైత క్లాసుకెళ్ళి డయాస్పై నిలబడగానే క్లాసులో ఉన్న విద్యార్థులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆమెకి ఆ విద్యార్థులతో ఎలా మసులుకోవాలో బాగా తెలుసు. అందువల్లనే ఆమెకు వాళ్ళ దగ్గర మంచి ఇమేజ్ ఉంది.